నువ్వు అన్ని టెస్టులు చేసి ఆయన దగ్గరికి వచ్చావే, మరి నీ నమ్మకత్వాన్ని కూడా చూడొద్దు, నీ స్థిరత్వాన్ని, నీ నిజాయితీని కూడా చూడొద్దు. గోడ మీద పిల్లివా, లేకపోతే ఇటు దూకుతావా అటు దూకుతావా తేల్చుకోవద్దు. కాబట్టి ఆయన కూడా నిన్ను టెస్ట్ చేసుకొని, ఒకటే, నువ్వు పలికినా ప్రేమిస్తా, పలకపోయినా ప్రేమిస్తానయ్యా. నువ్వు బదులిచ్చినా ప్రేమిస్తా, బదులు ఇవ్వకపోయినా. మొరలాలించెడి నిన్ను ప్రేమించేద, మొర వినకున్నను నిన్ను ప్రేమించేదా. మొరలాలించెడి నిన్ను ప్రేమించేద, మొర వినకున్నను నిన్ను ప్రేమించేద. నాదు సహాయక నిన్ను ప్రేమించేద, సాయము రాకును నన్ను ప్రేమించేద. నాదు సహాయక నిన్ను ప్రేమించేద, సాయము రాకును నన్ను ప్రేమించేద. సర్వకాల సర్వావస్థలలో మానక నిన్ను గొలుతు యేసా. నా బలమయ్యున్న దేవా, నా బలమయ్యున్న దేవా. దేవునికి మహిమ. ఎంతమంది ఇలాంటి తీర్మానంలో ఉన్నారు? ఏమన్నా చేయని చేయకపోని, నా యేసయ్య నా కోసం ప్రాణం పెట్టాడన్నా, ఇంకేం కావాలన్నా? ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా, చేసినా చేయకపోయినా, నేను ఇక్కడ ఉన్నా ఊడినా, నాకు యేసు చాలు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అవునా? ఏంది క్షణపాటు కూడా ఆలోచించకుండా రయ్యమని చేతులు ఎత్తేస్తే డౌట్ లేదా? ఆవేశంతో తీసుకున్న నిర్ణయమా? ఆలోచించానా? మరి ఒక చెయ్యి ఎత్తారే, రెండు చేతులు ఎత్తేస్తే దేవునికి మహిమ. నిజంగా నీ పునాది ఇదే అయితే, బండ మీద ఇల్లు కట్టుకునే బుద్ధిమంతునివి నీవే. నిజంగా నీ పునాది ఇదే అయితే, బండ మీద కట్టావు నీ ఇల్లు. ఒకడు వచ్చి అంటాడు, అసలు అతను దేవుడు అంటారు ఏందిరా? ఎక్కడో వాళ్ళు విదేశాలకు చెందిన వాళ్ళని తీసుకొచ్చి మనకి దేవుడు అంటారేమో వచ్చిందిరా అని. మనకి ఎంతమంది ఉంటే వీళ్ళందరిని వదిలిపెట్టి వాళ్ళ దేవుడు ఎంట పడ్డారు ఏందిరా అంటాడు. వాళ్ళకి మనం మెంట్లోలా కనపడతాం. ఇక్కడ సమాధానం ఏంటంటే, మనకి ప్రత్యక్షత కలిగింది, వాళ్ళకి అది గలగల. దైవకుమారుడు మనకు బయల్పరచబడ్డాడు. అర్థమైందా? భారతీయ సనాతన సాహిత్యంలో ఏ యజ్ఞ పురుషుడి గురించి మాట్లాడారో ఆ యజ్ఞ పురుషుడు మనకు దొరికాడు. ఆ ప్రత్యక్షత వాళ్ళకి అందల. సర్వమానవ పాప పరిహారార్థమై తన రక్తమును ప్రాయశ్చిత్త బలిగా అర్పించి, తన ప్రాణమును ధారపోసి తిరిగి పునరుద్ధాన మహిమతో తిరిగి లేచేటువంటి ఆ ఆది సంభూతుడు, తొలుత జన్మించిన వాడు, మానస యజ్ఞమున యజింపబడినాడు. అగ్ని అయినటువంటి వ్యక్తి యజ్ఞ పశువుగా బంధింపబడి యజ్ఞమై తిరిగి లేచి అధిపతి అయినటువంటి ఆ అగ్ని ఎవరో మనకు ప్రత్యక్షం అయ్యాడు. వారికి ఇంకా సాక్షాత్కారం కలగల. కాబట్టి మనల్ని పిచ్చోడు అనుకుంటున్నారు. మనం పిచ్చోళ్ళం కాదు, పిచ్చి వదిలిన వాళ్ళం. ఎవరు మనం? పిచ్చి వదిలిన వాళ్ళం. కళ్ళు ముయ్యబడ్డోళ్ళం కాదు, మనోనేత్రాలు వెలిగించబడిన వారం.